దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. మనము కొన్ని నిమిషాల్లో నూతన సంవత్సరంలోకి వెళ్తా ఉన్నాం కాబట్టి మనము వాక్యాన్ని విందాం. వాక్య ప్రకారము మనము నూతన సంవత్సరానికి సిద్ధపడదాము. 2024 సంవత్సరంలో మన ప్రయాణం ఏ విధంగా ఉంది, 2025 సంవత్సరంలో మన ప్రయాణము ఏ విధంగా ఉండాలి అన్న విషయాలను మనము నేర్చుకుంటాం. ఈరోజు దైవ ధ్యానానికై నిర్గమకాండము 40వ అధ్యాయము 34 నుంచి చివరి వరకు నేను చదివి వినిపిస్తాను. మీరందరూ చూడాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళున్నప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. అందరం తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మన అందరితో మాట్లాడాలని, మనమందరము దేవుని స్వరము వినాలని మనం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, మా గొప్ప దేవా, గొప్ప తండ్రి ఈ 2024 సంవత్సరములో నాయన నీవు మాకు తోడుగా ఉన్నావు తండ్రి. 2025 చూడటానికి నీవిస్తున్న భాగ్యాన్ని బట్టి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మేము బ్రతకటానికి, మేము జీవించటానికి, నీ కొరకై పని చేయటానికి మాకు కావలసిన నీ వాక్య బలము మాకు దయచేయండి ప్రభువా. మేమందరము నాయన నీ పాదముల దగ్గర ఆశతో కూర్చొని ఉంటున్నాము. మా ఆశను నీవు తృప్తిపరచమని ప్రార్థిస్తుంటున్నాం. అల్పుడు అయోగ్యుడు నాయన, బలహీనుడు నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా కనికరించి క్షమించి నాయన నీ నోటికి బూరగా వాడుకొనండి నాయన. రాబోయే నూతన సంవత్సరంలో మేమందరము గొప్పగా రోషము కలిగి నాయన నీకోసము పరిశుద్ధముగా జీవించటానికి, ఫలభరితమైన జీవితం జీవించటానికి, నీకోసము నాయన అనేక కార్యాలు చేయటానికి నీవే మమ్మను నాయన నీ వాక్యము చేత దీవించి ఆశీర్వదించమని, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవులను, గ్రహింపగలిగిన మనస్సును నీవే దయచేసి మమ్మను బాగు చేయమని, నీ వాక్యము ద్వారా మాకు కావలసిన ఆనందము, ఆశీర్వాదము, అభివృద్ధిని దయచేయమని యేసు ప్రభు అనే శక్తిగల నిజమైన నామములోనే ఈ ప్రార్థనలు అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు చదివిన దేవుని వాక్యములో ఇశ్రాయేలీల ప్రయాణ పద్ధతి అని వ్రాయబడ్డది. హల్లెలూయా. నిజానికి మన సంఘానికి ప్రతి సంవత్సరము మనము వాగ్దానాలు కలిగి ఉంటాం. ఈ సంవత్సరము కూడా కదా మనము ఒక 3 వాక్యాలను తీసుకొని ముందుకు వెళ్తుంటున్నాం. దానిలో 2వ వాక్యం ఏంటిదంటే 37వ వచనంలోని మొదటి భాగము, 38వ వచనంలోని చివరి భాగము. అదేంటిదంటే నాతో పాటు చెప్పండి, ఇదే వారి ప్రయాణ పద్ధతి, వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగెను. హల్లెలూయా. మన జీవితం అనేది ఒక ప్రయాణం కదా. జీవితం అనేది లైఫ్ ఈజ్ ఏ జర్నీ కదా. ఇది బయట సాహిత్యంలో చూస్తాం, దేవుని వాక్యంలో కూడా మనం చూస్తాం. ఈ ప్రయాణంలో మనకు ఒక గమ్యం అనేది ఉన్నది. మన గమ్యం ఏంటంటే యేసు ప్రభు స్వారూప్యతలోనికి మార్చబడాలి. యేసు ప్రభు మన పట్ల, నీ పట్ల, నా పట్ల ఏమి ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఏమి తలంపులు నీ జీవితం నుంచి ఏమి ఆశిస్తున్నాడో అవి ఆయన కోసం చేయటం, అదే మన గురి, అదే మన గమ్యం కదా. సో 2024 ప్రయాణాన్ని మనం ముగిస్తుంటున్నాం. 2025 ప్రయాణాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాం కొన్ని నిమిషాలు
కదా. 2024 ప్రయాణము ఏ విధంగా జరిగిందో అని మనం ఒకసారి బేరీ చేసుకోవాలి కదా. 1 కొరింథీ 11వ అధ్యాయంలో మనం బల్ల తీసుకునేటప్పుడు ఆ వచనాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. మనల్ని మనమే విమర్శించుకునే యెడల మనము తీర్పు పొందక పోదుము అంటాడు. మనల్ని మనమే విమర్శించుకుంటే మనకు తీర్పు అనేది ఉండదు. నిజానికి మనం ఇప్పుడు చదివిన వాక్య భాగము ఒక కొత్త సంవత్సరములోని మొదటి నెల 1వ తారీఖున జరిగిన విషయాలు అవి. హల్లెలూయా. చూడండి పై వచనాల్లో చూడండి, 17వ వచనం, 16, 17 చదువుతున్నాను. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటినన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. 2వ సంవత్సరమున 1వ నెలలో 1వ దినమున మందిరము నిలవబెట్టబడెను అంటున్నాడు. హల్లెలూయా. 2వ సంవత్సరము 1వ నెల 1వ దినమున మందిరం నిలవబెట్టబడ్డదట. సో కింద 34వ వచనం వచ్చేసరికి ఏమంటారంటే, అప్పుడు మందిరము యెహోవా మహిమతో నిండి ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. సో 1వ నెల 1వ తారీఖున నూతన సంవత్సరము రోజున దేవుని మహిమ ఆ మందిరంలోనికి వచ్చింది. దానికి కారణం ఏంటంటే, ఆ 2వ సంవత్సరము 1వ నెల 1వ రోజున వాళ్ళు ఏం చేశారంటే మందిరాన్ని నిలవబెట్టారు. ఏం నిలవబెట్టారు చెప్పండి? మందిరం. నిజానికి ఇది 2వ సంవత్సరము. 2వ సంవత్సరం అని ఎక్కడి నుంచి అని మీరు నన్ను అడిగితే, వారు ఐగుప్తు నుంచి బయలుదేరిన 2వ సంవత్సరము 1వ నెల 1వ తారీఖు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? ఏం నిలబెట్టారు? మందిరాన్ని. అప్పుడు ఏమైంది? అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారాన్ని కంపింది. ఆ షకీనా గ్లోరీ, దేవుని మహిమ ఏమైందంటే మందిరాన్ని నింపివేసింది. ఈ వాక్యానికి నేను ఆదివారం కూడా మొదటి భాగముగా చెప్పింటున్నాను. ఈరోజు మనం 2వ భాగాన్ని వింటున్నాం. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఏంటదంటే దేవుని మహిమ వారిని ముందు నుంచి నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నిజానికి ఈ 1వ సంవత్సరం ప్రయాణాన్ని మనము గమనిస్తే, ఇశ్రాయేలీల జీవితంలో 1వ సంవత్సర ప్రయాణములో ఎన్నో ఒడిదొడుకులు ఉంటున్నాయి. వారి ప్రయాణము సరిగా సాగలేదు. వాళ్ళు ఎర్ర సముద్రము దాటిన వెంటనే నీళ్లు లేనప్పుడు వాళ్ళు గొనిగారు, సనిగారు. ప్రతి చోట వాళ్ళు యెహోవా మా మధ్య ఉన్నాడా అని వాళ్ళు గొనుగుతూ వచ్చారు. వాళ్ళు కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు 1వ సంవత్సరములో. ఇంకా ఎంతగా తప్పిపోయారో మీకు తెలుసా? నిర్గమాకాండం 32వ అధ్యాయానికి వచ్చేసరికి అక్కడ మోషే దేవుని సన్నిధికి వెళ్తాడు 10 ఆజ్ఞలు తీసుకుని రావటానికి, నిబంధన తీసుకుని రావటానికి. ఈ ప్రత్యక్షపు గుడారపు యొక్క నమూనా, దాని యొక్క సూచనలు, గైడ్లైన్స్ అని తీసుకుని రావటానికి 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు కొండ మీదకి వెళ్ళినప్పుడు కింద వీళ్ళు ఏం చేస్తారంటే బంగారు దూడను చేసుకుంటారు. 1వ సంవత్సరం వీళ్ళ ప్రయాణం అంత కరెక్ట్గా లేదు. వీళ్ళు బంగారు దూడను చేసుకొని తినటానికి, తాగటానికి, ఆడటానికి లేచారు అని వ్రాయబడ్డది. దేవుడు ఏమంటాడంటే వీళ్ళని 1 నిమిషంలో దహించి వేస్తాను అంటాడు. హల్లెలూయా. వాళ్ళని 1 నిమిషంలో నేను కాల్చివేస్తాను. మోషే, నీ నుంచి వీరికంటే బలమైన మరొక గొప్ప జనాన్ని చేస్తాను, నువ్వు పక్కకి రా అంటాడు. కానీ మోషే దేవుని సేవకుడుగా ఏం చేస్తాడంటే, అయ్యా వీళ్ళని నాశనం చేయొద్దు, వీళ్ళని కాల్చివేయొద్దు, వీళ్ళని ఒకవేళ కాల్చివేస్తానంటే ముందు నన్ను కాల్చివేయి, నా పేరును జీవగ్రంథములో నుంచి తుడిచివేయి, నన్ను అగ్నిగుండములో వేసి నన్ను కాల్చివేయి, తర్వాతనే వీళ్ళని కాల్చు అంటే దేవుడు ఏమంటాడంటే నువ్వేం తప్పు చేయలేదో, నీ ప్రార్థన నేను విన్నాను, సేవకుడుగా నీవు ఇశ్రాయేలు పట్ల చేసిన ప్రార్థన నేను విని నేను వీరిని క్షమిస్తున్నాను అని దేవుడు వాళ్ళకి ప్రత్యక్ష గుడారము చేయటానికి గైడ్ లైన్స్ ఇస్తాడు. హల్లెలూయా. ఆ సూచనలు ఇస్తాడు. నీవు నిబంధన మందస్సాన్ని చేయాలా, బలిపీఠాన్ని చేయాలా, గంగాలం చేయాలా, ధూపవేదిక చేయాలా, దీపవృక్షాన్ని చేయాలా కదా, రొట్టెల బల్లాన్ని చేయాలా, కరుణాపీఠము మందస్సం చేయాలా, చుట్టూ తెరలు చేయాలా, పైన కప్పు తెరలు చేయాలా, పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలముకు మధ్యలో తెర చేయాలని రకరకాల సూచనలు ఇచ్చినప్పుడు వాళ్ళందరూ మారు మనస్సు పొందుతారు. ఈ 1వ సంవత్సరం చివరికి వచ్చేసరికి వాళ్ళల్లో మార్పు వస్తుంది.
మారిన వాడే ఆశీర్వదించబడతాడు. వింటున్నారా? మారకపోతే నిన్నెవ్వడు బాగు చేయలేడు. మనం ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని విన్నాం. ఆ సహోదరుడు ఏమంటున్నాడు? నేను మారాను అంటున్నాడు. నేను తప్పు చేసి బైక్ మీద నుంచి చాలాసార్లు కింద పడ్డాను, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఇశ్రాయేలు మొదటి సంవత్సరం చివరికి వచ్చేసరికి ఏం చేశారంటే వాళ్ళు మారారు, వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. వాళ్ళు దేవుడు ఏది చెప్తే అదే విధంగా చేశాడు. దేవుడు మీ బంగారం తీసుకురా అంటే తీసుకొని వచ్చారు, విస్తారముగా తీసుకొని వచ్చారు. తెరలు చేయండి అంటే చేశారు, ఆడోళ్ళు పని చేశారు, మగోళ్ళు పని చేశారు, అందరూ మందిరానికి పని చేశారు. చేసి ఈ 40వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటారంటే మోషే ఆ ప్రకారం చేశాడట, చేసినవన్నీ చేశాడట. ఈ 16 నుంచి 33 వరకు యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడని 8 సార్లు రాయబడ్డది. అప్పుడు 2వ సంవత్సరము 17వ వచనం చూడండి, మొదటి నెల మొదటి దినమున మందిరం నిలవబడ్డది. హల్లెలూయా. నూతన సంవత్సరం రోజున వాళ్ళ మందిరం ఏమని చెప్పండి? నిలవబడ్డది. ఇదిగో పాతవి గతించను, సమస్తమును క్రొత్తవ. మొదటి సంవత్సరం ఇక నీవు మర్చిపోవచ్చు, 2024 ఇక నీవు మర్చిపోవచ్చు. ఇప్పుడు ఏంటంటే కొత్త సంవత్సరం ఫస్ట్ రోజున నీవు నీ జీవితాన్ని నిలవబెట్టుకుంటే, నీ జీవితాన్ని నీవు మార్చుకుంటే అప్పుడు ఏమవుతుందంటే చూడండి 34వ వచనం, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండా. వారి జీవితాల్లోకి దేవుడు దిగి వచ్చాడు. వాళ్ళు పాపం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే నేను మీతో పాటు రాను అన్నాడు. కానీ వాళ్ళు సరి చేసుకుంటే, దేవుడు ప్రేమ గల దేవుడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మరలా దిగి వచ్చాడు. ఈ 2వ సంవత్సరంలో దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని క్షమించాను, నేను మొదటి రోజున మీతో వస్తున్నాను, ఈ 2వ సంవత్సరము మీరు నా మాట వినండి అంటున్నాడు. హల్లెలూయా. 2025వ సంవత్సరంలో మీరు నా మాట వింటే ఏమవుతుందట చూడండి 36వ వచనం నుంచి, మేఘము మందిరము మీద నుంచి పైకి వెళ్ళున్నప్పుడల్లా ఇశ్రాయేలీలో ప్రయాణమైపోయారు. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళనిడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయలేదు. ఇశ్రాయేల్ అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద. వారి సమస్త ప్రయాణములలో ఇలాగనే జరిగింది. అందరు నాతో పాటు చెప్పండి, ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఈ రోజున 2025వ సంవత్సరానికి నీ పద్ధతి ఏంది? అది నా ప్రశ్న. 2025వ సంవత్సరానికి నీవు ఏ పద్ధతి ప్రకారం పోవాలనుకుంటున్నావు? బైబిల్లో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. నాకేళ్ళు చూడాలి. ఎన్ని రకాల పద్ధతులు చెప్పండి? ఒకటేమో మానవ పద్ధతి, రెండోది ఏంటంటే దేవుని పద్ధతి. 2024వ సంవత్సరంలో నువ్వు మానవ పద్ధతి ప్రకారం పోయి ఉండొచ్చు. మానవ పద్ధతి ప్రకారం పోతే ఏమవుతుందంటే నీకు నాశనం వస్తుంది. రండి, హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. హోషేయ 5:11. ఎఫ్రాయిములు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు వారికి అధిక శ్రమ కలుగును, వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు అంటున్నాడు. ఇదే పద్ధతి అంటే చెప్పండి? మానవ పద్ధతి. ఎఫ్రాయిమీలు మానవ పద్ధతి ప్రకారం పోతున్నారట. వాళ్ళకి శిక్ష అట, శ్రమ అట, హింసట, బాధట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024వ సంవత్సరంలో నువ్వు మానవ పద్ధతి ప్రకారం జీవించి ఉండొచ్చు. దేవుడు నీకు శ్రమనీయకుండా, హింసనీయకుండా, ఎఫ్రాయిమీలాగా నిన్ను శిక్షించకుండా నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. హల్లెలూయా. అందును బట్టి నువ్వు దేవునికి వందనాలు చెల్లించాలి. ఇక్కడ దేవుని వాక్యంలో ఏం రాశారంటే ఎఫ్రాయిమీలో ఎవరి పద్ధతి ప్రకారం పోయారు చెప్పండి? మానవ పద్ధతి. మానవ పద్ధతి కదా. ఒక మనిషికి అట వాడి త్రోవ సరిగ్గానే కనిపిస్తుందట, కానీ దాని అంతము మరణం అని సామెతలు చెప్తా ఉంటాయి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోవద్దు,
నీ స్వబుద్ధిని ఆధారము చేసుకుంటే నీకది మరణమే. కానీ ఈ రోజులో మనుషులు ఎట్లున్నారంటే నాదారే రహదారి అన్నట్టు మానవుల పద్ధతిలో వెళ్తుంటున్నారు. చాలా బాధాకరం. ఇశ్రాయేలీలో ఆ మొదటి సంవత్సరం మానవ పద్ధతిలో పోయారు, కానీ దేవుడు క్షమించారు. ఈ రోజున దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. నీవు మూర్ఖంగా నా పద్ధతి నాదే, నాదొక పద్ధతి, నా పద్ధతి మానవ పద్ధతి, నా సొంత పద్ధతి అని నువ్వు పోతే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే నీకు శ్రమ, హింస, బాధ, మరణము, అన్నిటికంటే నిత్యమైన మరణము నరకం. దేవుని పద్ధతి అని కూడా దేవుని వాక్యంలో ఉంది. రండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. ఈ హోషేయ గ్రంథానికి ఎడం పక్కన దానియేలు గ్రంథం ఉంటుంది. 6వ అధ్యాయము 5వ వచనము. అందుక మనుష్యులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతని లోపమును కనుగొనలేము అంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ దేవుని పద్ధతి అని దానియేలు గారిని ఉద్దేశించి చెప్తుంటున్నారు. ఎఫ్రాయిములేమో మానవ పద్ధతి ప్రకారం పోయారు, కానీ దానియేలట దేవుని పద్ధతి మాత్రమే ఫాలో అవుతాడు కదా. దేవుని పద్ధతిలోనే అతన్ని ఏమైనా మనకి సరిపోలేంది చూసుకోవాలంటే దేవుని పద్ధతి అతడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనము శాసనము చేస్తే దొరికించుకోవచ్చు, అతన్ని చంపేయచ్చు అని వాళ్ళు ఏమి శాసనం చేశారో తెలుసా? రాజుగారికి తప్ప ఎవరైనా ప్రార్థన చేస్తే వాళ్ళని ఏం చేస్తారంటే సింహాల బోనులో వేస్తారు అని చెప్పారు. ఏం చేస్తారంటే చెప్పండి, ఎక్కడ ఏం చేస్తే రాజుగారికే ప్రార్థన చేయాలని చెప్పారు. కానీ దానియేలు మానవ పద్ధతి ఫాలో అయ్యేవాడా, దేవుని పద్ధతి ఫాలో అయ్యేవాడా? చెప్పండి, ఎవరి పద్ధతి ఫాలో అయ్యేవాడు? వాళ్ళు శాసనం చేశారు. ఏంటి? నీవు రాజుగారికి తప్ప ఎవరికి మొక్కొద్దంటే దానియేలు ఏం చేశారు చూడండి. దేవుని పద్ధతి ఏంటి? 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చారు. హల్లెలూయా. మానవుల పద్ధతి ఏంటంటే నేనే గొప్ప, నాకు ఎవరి అవసరము లేదు, నేను ప్రార్థన చేయను, నాకు వాక్యం అవసరము లేదు, నాకు ప్రార్థన అవసరము లేదు, నా తెలివి నాకు చాలు, నాకు మందిరం అవసరము లేదు, ఎందుకంటే నేను చాలా తెలివి కల్లోడిని, నా అంత తెలివి కల్లోడు దేశం మీద ఎవరు లేరు, దేవుడి కంటే కూడా నాకు తెలివి ఎక్కువ. అదేం పద్ధతి చెప్పండి? కానీ దేవుని పద్ధతి ఇక్కడ దానియేలు ప్రధానమంత్రి శాసనం చేశారు. ఏంది? నీవు రాజుగారికే పూజ చేయాలి. కానీ దానియేలు ఏంటంటే ఇట్టి శాసనం, నిద్రపోదు నాకెళ్ళి చూడాలి, ఇట్టి శాసనము సంతకము చేయబడ్డదని దానియేలు తెలుసుకున్నాను. ముమ్మారు ఏం చేశారట చెప్పండి? యథాప్రకారముగా కిటికీ తలుపులు తెరిచి మోకరించి ప్రార్థన చేస్తుంది. దేవుని పద్ధతి ఏంటంటే ప్రార్థనా పద్ధతి. హల్లెలూయా. దేవుని పద్ధతి ఏంటంటే వాక్యం పద్ధతి. ప్రార్థన చేస్తే నీ జీవితములో అసాధ్యమైనవి సాధ్యమవుతాయి. ఈ 2024 సంవత్సరంలో నీ ప్రార్థనా పద్ధతి ఏ విధంగా ఉంది? ఈ 2024లో నీ ప్రార్థనా జీవితం ఏ విధంగా ఉంది? నీ ప్రార్థనా ప్రయాణం ఏ విధంగా ఉంది? నీ ప్రార్థనా పద్ధతి ఏ విధంగా ఉంది? ఎంతసేపు నీవు ప్రార్థన చేశావు? ఏ విధంగా ప్రార్థన చేశావు? ఎంతమంది కోసం ప్రార్థన చేశావు? ఎన్నిసార్లు నీవు ప్రార్థనలో దేవుని మీద ఆధారపడ్డావు? ఎన్ని విషయాలు నీవు ప్రార్థన ద్వారా సాధించగలిగావు? దానియేలు ఎవరి పద్ధతిలో ఉన్నారు చెప్పండి? దేవుని పద్ధతిలో ఉన్నారు కాబట్టి ప్రార్థన విలువ తెలుసు. దానియేలు గొప్ప ధనవంతుడు, దానియేలు ప్రధానమంత్రి, దానియేలు గొప్ప జ్ఞాని. కానీ మానవ జ్ఞానం మీద ఆధారపడ్డా? సామెతలు 3:5లో ఏముందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో, నీవు దేవుని పద్ధతిలో. సో ఇశ్రాయేలీలు మొదటి సంవత్సరం అంతా మానవ పద్ధతిలో ప్రయాణం చేశారు. కానీ 2వ సంవత్సరం వస్తే నాకేమంటున్నాడంటే దేవుడు నేను దిగి వచ్చాను, ఈ రోజు నుంచి మీరు ఎవరి పద్ధతిలో పోవాలా?
దేవుని పద్ధతిలో. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా దేవుని పద్ధతిలో పోయినప్పుడు ఏమవుతుందంటే చూడండి, నిర్గమాకాండం 40వ అధ్యాయం, ఇదే వారి ప్రయాణ పద్ధతి, మేఘము వాళ్ళని నడిపిస్తాం. మీరు ఒక పక్క పేజీలోకి పోతే పక్కనున్న లేవీకాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమున్నదంటే తెలుసా, యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారములో నుండి అతనికి ఇలాగూ సెలవిచ్చు. హల్లెలూయా. మేఘము మందిరములో నిండిపోయింది. మొదటి సంవత్సరము మొదటి రోజున మేఘము మందిరము నిండింది. దేవుని షకీనా గ్లోరీ మందిరము నిండింది. ఇప్పుడు మందిరములో నుంచి దేవుని స్వరం వినపడుతుంది. బయట ఎవరున్నారంటే మోషే ఉన్నాడు, బయట ఎవరున్నారంటే ఇశ్రాయేలీలు ఉన్నారు, బయట ఎవరున్నారంటే అందరూ 12 గోత్రాల ప్రజలు ఉన్నారు. కానీ మందిరంలో నుంచి ఏమి వినపడుతుందో తెలుసా, దేవుని స్వరం. ఏముంటున్నది, లేవీకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా మోషేను పిలుస్తా ఉన్నాడు. నీవు దేవుని పద్ధతిలోకి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు మానవ పద్ధతిలో ఉంటే దాని అంతం ఏంటదండి, మరణం. కానీ నువ్వు దేవుని పద్ధతిలోకి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మోషేతో మాట్లాడాడు. ఆ మొదటి నెల 1వ తారీఖున దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. కాబట్టి నువ్వు ఈ 2024 సంవత్సరములో నా ప్రయాణము సరిగా జరగలేదు అంటే నువ్వు మంచోడు. ఎందుకంటే నీకు తప్పు సరి చేసుకునే అవకాశం ఉన్నది. నేను మారను, నేను ఇంతే, నా పద్ధతి అంటే నిన్ను ఎవ్వడు బాగు చేయలేడు. నువ్వు ఇంటికి పోవచ్చు. ఇప్పుడు నీకు వాక్యం కూడా అవసరం లేదు. ఒకవేళ నేను తప్పు చేశాను, 2024 సంవత్సరములో నేను చాలా బలహీనంగా ఉన్నాను, నేను దేవుని స్వరము వినలేదు, దేవుని వాక్యాన్ని నేను వినలేదు, నేను మందిరానికి ప్రాముఖ్యతనియ్యలేదు, నా ప్రార్థన పద్ధతి ప్రార్థనా జీవితము సరిగా లేదు, నేను మారాలనుకుంటున్నానంటే నువ్వు ఇక్కడ కూర్చోవచ్చు, వాక్యం వినొచ్చు. మారే వాళ్లకు దేవుడు ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ జీవితము మార్చబడితే, నీవు మానవ పద్ధతిలో నుంచి దేవుని పద్ధతిలోకి వస్తే, నీలో దేవుని యొక్క విధేయత ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నేను పోయిన ఆదివారం చెప్పిన మెసేజ్ దయచేసి యూట్యూబ్లో ఉన్నది, జాగ్రత్తగా ఆలకించండి. బలిపీఠం, దేవుని రక్త ప్రోక్షణ, క్షమాపణ కదా, బల్ల, దీపవృక్షాలు, వాటన్నిటి ప్రకారం మన జీవితాలను సరిచేసుకోవచ్చని నేను చెప్పి ఉంటున్నాను. కానీ ఇక్కడ ఏమని వ్రాయబడదంటే మన శరీరాలను సజీవ యాగముగా సమర్పించుకోవాలట. హల్లెలూయా. ఆ విధంగా సమర్పించుకొని ఈ లోక మర్యాదను అనుసరించొద్దు, ఈ లోక పద్ధతిని అనుసరించొద్దు, ఈ లోక మర్యాదను అనుసరించు. నీవు లోక మర్యాదను 2024లో అనుసరించావేమో నాకు తెలియదు. కానీ నువ్వు ఇప్పుడేం కావాలంటే మనస్సు మారి నూతన మగుట వలన ఏం చేయాలి, నువ్వు రూపాంతరం పొందాలి. వింటున్నావు వాక్యం? ఏం చేయాలి చెప్పండి, నీ మనస్సు మార్చుకొని నూతనము కావాలా, నీవు రూపాంతరం పొందాలి. రూపాంతరం అంటే ఏందో తెలుసా? గొంగళి పురుగు ఎంతమంది తెలుసు? గొంగళి పురుగు అంటే కొంతమంది తెలియదు. మన భాషలో బొచ్చు పురుగు అందరూ తెలుసు కదా. బొచ్చు పురుగు ఎంతమందికి ఇష్టం? ఎంతమంది బొచ్చు పురుగును ముద్దు పెట్టుకుంటారు? కానీ రూపాంతరం అంటే ఏందో తెలుసా? గొంగళి పురుగు అదేమవుతుందంటే ఎట్లా మారుతుంది చెప్పండి? సీతాకోక చిలుకగా మారుతుంది. సీతాకోక చిలుక యాడ్ నుంచి వస్తుంది చెప్పండి? గొంగళి. ఈ 2024 నీ జీవితం గొంగళి పురుగులాగా ఉండొచ్చు. రూపాంతరం అంటే ఎక్కడి నుంచి రావాలి చెప్పండి? హృదయంలో నుంచి మారు. ఈ రోజున చాలామంది సిగ్గు లేకుండా,
చేసేదంతా చేసి గొంగల పురుగులాగా జీవించి వచ్చి మైకులు పట్టుకుంటారు, పాటలు పాడతారు, బల్ల తీసుకుంటారు, మోకరించి ప్రార్థన చేస్తారు. ఇదంతా ఏంటంటే యాక్టింగ్. నీ యొక్క అంతము మరణమే. వింటున్నారా? కానీ నువ్వేం చేయాలని చెప్పండి, ఈ లోక పద్ధతిని అనుసరించవద్దు. నువ్వు మనుషుల్ని చీట్ చేయొచ్చు. ఒక్క యాలుక్కాయ వేసుకొని, ఒక ₹10 విక్స్ బిల్ వేసుకొని అంత ఓకే అనుకోవచ్చు నువ్వు. కానీ నువ్వు ఎవరి పద్ధతిలోకి రావాలి చెప్పండి? ఎవరి పద్ధతిలోకి రావాలి? మీరు దేవుని పద్ధతిలోకి రావాలి. ఏం కావాలంటే గొంగల పురుగు సీతాకొక చిలుక అయితే సీతాకొక చిలుకనికి ఎంతమంది టచ్ చేయాలనిపిస్తుంది? అవునా కదా? సీతాకొక చిలుకను పట్టుకోవాలనిపిస్తుంది అనిపేదా కదా? సీతాకొక చిలుక ఎంత అందంగా ఉంటుంది. ఎందుకు అంటే అదేమైంది చెప్పండి? రూపాంతరం పని. అదేమైంది చెప్పండి? అది నూతనంగా మార్చబడ్డది. అది లోపల నుంచి మారింది. అదే కేవలం నీళ్ళల్లో పోయి స్నానం చేసి రాలే. అదేం చెప్పండి? కంప్లీట్గా మారిపోయింది. హల్లెలూయా. కాబట్టి నీవు దేవుని పద్ధతిలోకి రావాలి. దేవుని స్వరం వినటానికి నువ్వు ఇష్టపడాలి. దేవుడు ఏమంటున్నాడంటే, నా మాటతో నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నేను నీకు ఆలోచన చెప్పి నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. దేవుని పద్ధతి ఏంటంటే ప్రార్థనా పద్ధతి. 2025లో నువ్వు ప్రార్థన చేయటానికి తీర్మానం చేసుకో, పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకో, మారటానికి నువ్వు తీర్మానం చేసుకో. మనస్సు ఏం కావాలి చెప్పండి? మార. హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క 2025వ సంవత్సరానికే నేను మన సంఘానికి ఒక వాగ్దానాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో కనిపెట్టించాను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దేవుడు మనకు ఒక మంచి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. 5వ వచనములో దేవుడి యొక్క వాగ్దానం ఏంటంటే, నాతో పాటు చెప్పండి అందరూ, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. ఎవరు చెప్పారంటే అది చెప్పండి? ఆయనే చెప్పాడు. ఏమాత్రం అంటున్నాడు. రెండోది విడువను అంటున్నాడు. రెండోది ఎన్నడును అంటున్నాడు కదా. తర్వాత ఏమంటున్నాడు? ఎడబాయను. చూడండి, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నట్ల. ఏమాత్రం విడువను అంటున్నాడు. ఎన్నడు, ఏ రోజు ఎడబాయను అంటున్నాడు. కానీ ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నీవు స్వతంత్రించుకోవాలంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఖచ్చితంగా నిన్ను నేను అస్సలకి ఏ మాత్రం కూడా ఎప్పుడు విడువను ఎడవ అని ఆయనే చెప్పిండు. మనుషులుగా చెప్పింది. ఇది ఎవరు చెప్పారు చెప్పండి? వాగ్దానాలన్నీ కూడా ఇదే వాగ్దానంలో ఉన్నాయి. మీకు తెలుసో తెలియదు. ఈ చిన్న వాగ్దానములో నువ్వు ఏ వాగ్దానాన్నైనా పెట్టచ్చు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వాగ్దానాలు తీసుకుంటున్నావు. నీకు నచ్చిన వాగ్దానము వచ్చు రాకపోవచ్చు. ఎందుకంటే ఇది కేవలము మన తృప్తి కోసం మనం తీసుకునేది. ఈ వాగ్దానాలు ఎందుకు చెప్పండి తీసుకునేది? తృప్తి కోసం. దీంట్లో ఏమీ లేదు. కానీ దేవుని వాక్యములో ఉన్న వాగ్దానాలన్నీ నీవే. హల్లెలూయా. గ్రంథ వాగ్దానములన్నీ నావి అని మంచి పాట ఉంటుంది. ఆల్ ద ప్రామిసెస్ ఆఫ్ ద బుక్ ఆర్ మైన్ కదా. దేవుని వాగ్దానాలన్నీ నీవి నావి. సో ఇక్కడ మంచి వాగ్దానం ఏముందంటే, ఆయన నిన్ను ఏమాత్రమును విడవు. అందరు ఏమాత్రం అన్నది జ్ఞాపకం చేసి, అందరు ఏమాత్రము అనండి. మన ఊకనే నిన్ను విడవను ఎడబాయను అన్నాడు కదా అనుకుంటా. కానీ మధ్యలో ఉన్న మాటలు మనం మర్చిపోతాం. మళ్ళీ ఏమంటారు? నిన్ను ఎన్నడునూ ఎడబాయను. ఎన్నడునూ అనండి అందరూ. ఈ రోజున నీ భర్త నిన్ను మధ్య మధ్యలో ఇడిచిపెడతాడు, నీ భార్య ఇడిచిపెడుతుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఎన్నడునూ ఎడవ. నేను త్వరగా దేవుని పద్ధతి అంటే ఏందో ఈ వాక్యంలో నుంచి చూపిస్తాను మీకు కదా. మనం రాబోయే రోజుల్లో ఈ 3 వాక్యాల గురించి ధ్యానిస్తాం. ఇదే వారి ప్రయాణ పద్ధతి అన్న విషయాన్ని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ 13వ అధ్యాయంలో నుంచి 7 విషయాలు దేవుని పద్ధతి అంటే ఏంటి,
ఈ వాక్య భాగంలో నుంచి 7 విషయాలు చెప్తాను. దయచేసి మీ పెన్నుల్లో నోట్స్లో అందరూ తీసుకొని రాసుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. దేవుని పద్ధతిలోని 7 విషయాలు. మొట్టమొదటి వచనం ఏమని రాయబడ్డదంటే చూడండి, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడు. హల్లెలూయా. నేను ప్రేమ గురించి 7 మెసేజ్లు చెప్పాను. ఎన్ని మెసేజ్లు చెప్పండి? 1 కొరింథీ 13వ అధ్యాయం స్టార్టింగ్లో ఏముంటుందంటే, నీవు దేవదూతల భాషలతో మాట్లాడినా మనుషుల భాషలతో మాట్లాడు, నీకు కొండలను పెకిలింపగల విశ్వాసం ఉన్న, నీకు గొప్ప జ్ఞానం ఉన్న కదా, నీ ఆస్తి అంత పేదలకు ఇచ్చిన, నీ యొక్క శరీరాన్ని నువ్వు హతసాక్షిగా మారటానికి ఇచ్చిన, నీకు ప్రేమ లేకపోతే అదేంటిదంటే చెప్పండి, వ్యర్థం. దేవుని పద్ధతిలో మొదటి నియమం ఏంటంటే సహోదరి ప్రేమ. ఏంటో చెప్పండి, సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అంటే నీవు ఇతరులందరినీ నీ సహోదరులాగా ప్రేమించాలి. నీ యొక్క రక్తాన్ని పంచుకొని నీ తోడబుట్టిన అన్న తమ్ముడులాగా యువతలని ప్రేమించాలి. అది సహోదర ప్రేమ అంటే. వింటున్నారా? సర్వోత్తమమైన మార్గము అంటారు ఇది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చుట్టూ స్వార్థపూరితమైన సమాజం ఈ రోజుల్లో కదా. ఒకళ్ళని ఒకళ్ళు పట్టించుకోవట్లే, లెక్క చేయట్లే. కొంతమంది పెళ్ళిళ్ళకి పోతే వాళ్ళు రోడ్డు స్టార్టింగ్లో ఒకరిని పెడతాడు, వాడు అందరికీ నమస్తే పెట్టి ఇట్లా ఇట్లా అంటాడు. వాడిని అసలు ఎవడు పట్టించుకోడు. మనం ఏమనుకుంటాం, వాడు కూలికున్నాడు, వాడికి కూలిస్తాను కాబట్టి మనకు దండం పెడతాడు. వాడు అసలు ఎవరైనా పట్టించుకుంటారా? లోపల రాడు. వాడికి ఎవరన్నా నిజంగా నమస్తే పెట్టి షేక్ హ్యాండ్ ఇస్తారా? ఏంటంటే స్వార్థం. వాడు పెట్టుకుంటాడు, వాడికి ఎందుకు అంటారు. ఎవడన్నా దారిన పోతుంటే ఎవరు నమస్తే పెట్టినా మనం అసలు పట్టించుకో. ఎందుకు అంటే మనలో ఏం లేదు, ప్రేమ. తోటి వాళ్ళంటే ప్రేమ లేదు, మర్యాద లేదు. నువ్వు షాపుకి పోతే ముందు నీ చెప్పులు చూస్తున్నాడు. నీ చెప్పులు మంచిగుంటే 2nd ఫ్లోర్కి పో అంటాడు. ఈ బట్టల షాపులో కూడా ఎంత ఘోరంగా ఉంటుందంటే, పట్టు చీరల మట్టికి వాడు ఫ్లోరింగ్ టైల్స్ కూడా మారుతాడు. ఇటేపు ఒక టైల్స్ పెడతాడు, ఆ పట్టు చీరల బట్టి వేరే. అంటే నువ్వు ఆడ పోవడానికి నీకు అర్హత లేదన్నట్టు కదా. ఇది నీది, ఇదే కీ సెక్షన్, ఇదే ఫ్లోర్ అన్నట్టు చూస్తాడు. మనుషులు ఏమైందంటే డబ్బును చూసి విలువ, డబ్బును చూసి ప్రేమ, నీ స్టేటస్ని చూసి, నీ బట్టలు చూసి, నీ కారు చూసి, నీ వెహికల్ చూసి ఇస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే అది మానవ పద్ధతి, అది లోక మర్యాద. దేవుని పద్ధతి ఏం చెప్పండి, సహోదర ప్రేమ నిలువరముగా ఉండని. రెండవది ఏంటంటే 2వ వచనం, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఆతిథ్యము నీకు తెలిసిన వాళ్ళకి చేయటం కాదు, ఈడ చుట్టాలకు కాదు. మీ అన్నని, మీ అక్కని, మీ మేనత్తని, మీ మేనమావని, మీ బాబాయిని పిలిచి కోడి మాంసం, నాటుకోడి పెట్టడం కాదు ఆతిథ్యం. ఇక్కడ ఏమంటున్నారంటే ఎరుగకయ, తెలవని వాళ్ళకి చేయాలంట. హల్లెలూయా. మీకు తెలుసో తెలియదో, కొంతమంది అంటే దేవదూతలకు చేశారట. అబ్రహామును చూస్తాం మనం, తెలవకుండా పిలిచాడు. ఎవరికి ఆతిథ్యం ఇచ్చాడు? దేవదూత. దేవుడికి ఆతిథ్యం ఇచ్చాడు. లోతుని చూస్తాం మనం. ఇంకా యేసు ప్రభు వారు తిరిగి లేచిన ఈస్టర్ సండే రోజున ఎమ్మాయి మార్గంలో, అందరు నాకెళ్ళి చూడాలి, ఎమ్మాయి మార్గంలో యేసు ప్రభు ఆ ఈస్టర్ సండే రోజున 2 మనుషులు పోతూ ఉంటే వాళ్ళ వెనకపోతే మాట కలుపుతాడు. రాత్రిపూట అది మాట కలిపితే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఈయన ఎక్కడికి పోతున్నో తెలియడని, తెలియక వాళ్ళు చాలా దూరం పోతున్నామనుకొని వాళ్ళని మా ఇంటిలో కూడా రాని యేసయ్యను పిలుస్తారు. వాళ్ళకి తెలియదు యేసయ్య మరణించి తిరిగి లేచాడు ఆ రోజు. వాళ్ళు యేసయ్యను గుర్తుపట్టారు. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు లోపలికి రాని ఆతిథ్యం ఇస్తారు. ఆయన రొట్టె విరిచినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడతాయి. అప్పుడు ఎవరు కనపడతారో వాళ్ళ ఎదురుగా? యేసయ్య. సో వాళ్ళు ఎరుగకయే ఎవరికి ఇచ్చారు చెప్పండి ఆతిథ్యం? యేసయ్యకి ఇచ్చారు. కాబట్టి నీవు ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకోవాలి. మన భారతదేశంలో అతిథి దేవో భవ అంటాం, అతిథి దేవుడితో సమానం అంటాం. కానీ మనం ఆతిథ్యం అనేది అసలు మన ఒంట్లో ఉండదు. మన బియ్యం అయిపోవద్దు, మన నీళ్ళు అయిపోవద్దు, మన పాలు అయిపోవద్దు, మన చక్కెర అయిపోవద్దు, టీ పొడి అయిపోవద్దు.
మూడోది ఏంటంటే, మూడో వచనం, మీరు వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకున్నది. మీరు శరీరముతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించు వారిని జ్ఞాపకం. మూడోది ఏంటంటే, బంధకాల్లో ఉన్న వారిని, కష్టాల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోమంట. ఇది దేవుని పద్ధతి. ఎవరైనా సువార్త నిమిత్తము జైల్లో ఉంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ. ఎవరైనా సేవకులు కష్టాల్లో ఉంటే, బంధకాల్లో అంటే, వాడు ఎవడనో బొడిసి జైలుకు పోతే అది కాదు. వాడు తాగి తప్పదాగి పక్కనోడు గొంతు దొక్కి జైలుకు పోతే అది కాదు. సేవ నిమిత్తము, సువార్త నిమిత్తము బంధకాల్లో ఉన్న వాళ్ళని ఏం చేయాలి? నీవు పరామర్శ. ఇంకా కష్టాల్లో ఉన్నవారిని, ఇంకెవరినట్టు చెప్పండి, కష్టాల్లో ఉన్న వారిని నువ్వేం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది చెప్పండి, మొదటిది ఏంటది? గడి చెప్పాలి, సౌండ్. మొదటిది ఏంటది? రెండోది, మూడోది నేను ఎక్స్ప్లెయిన్ చేయటంలో, ఎందుకంటే టైం లేదు. నాలుగోది ఏంటంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కలమైనది గాను ఉండవలను. వేశ్య సంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చు. నాలుగోది ఏంటంటే, నీ కుటుంబ జీవితంలో నీవు నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో నీ ప్రేమ ప్రయాణం ఏ విధంగా ఉందో నాకు తెలియదు. నీలో సహోదర ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు. ఉంటే 2025లో నేర్చుకో. 2024లో ఎంతమందికి ఆతిథ్యం ఇచ్చావో నాకు తెలియదు. 2025లో నువ్వు స్టార్ట్ చేయి. 2024లో కష్టాల్లో ఉన్న వారిని ఎంతమందిని పరామర్శించావో నాకు తెలియదు. 2025లో నువ్వేం చేయాలా? మారాలి. నీ యొక్క కుటుంబానికి, నీ భార్యకు, నీ భర్తకు నువ్వు ఎంత ప్రాముఖ్యతనిచ్చావు 2024? దేవుని వాక్యం ఏమంటుందంటే, వివాహము అన్ని విషయములలో, వివాహం అంటే పెళ్ళి కాదు, మ్యారేజ్ అంటే పెళ్ళి రోజు ఒక్కటే కాదు, ఫ్యామిలీ అని అర్థం. యేసు ప్రభు మొట్టమొదటి చేసిన అద్భుతం ఎక్కడ చేశాడు చెప్పండి? కానా విందులో, పెళ్లిలో చేశాడు. ఆది కాండములో దేవుడు చేసిన మొట్టమొదటి పని ఏందో తెలుసా? పెళ్ళి. ఆదాము అవ్వల్ని ఆయన ఏం చేశాడు? కలిపాడు. 2024 సంవత్సరంలో నీవు నీ భర్తకు మోసం చేసి ఎంతమందితో చాటింగ్ చేసినావు? ఎంతమందికి నువ్వు ఫోన్ కాల్ చేసినావు? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇక్కడ బైబుల్ ఏమంటుందంటే, వేశ్య సంగులను వ్యభిచారుల కట దేవుడు తీర్పు తీరుస్తాడట. ఈ రోజున ఎట్టున్నదంటే, దేవుడు ఏమన్నాడంటే, నీ తల్లిని తండ్రిని విడిచి భార్యను అత్తుకోమంటే, కొంతమంది పెళ్ళై 50 ఏళ్ళు అయినా కానీ మా అమ్మ మా అయ్య అని అమ్మడబడుతున్నారు. బుద్ధి లేని మూర్ఖత్వం. వింటున్నారా? దేవుడు ఏమన్నాడంటే, నీ తల్లిని తండ్రిని విడిచి ఎవరిని అత్తుకోమన్నాడు? వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది, పానుపు నిష్కల్మషంగా ఉండాలంటే ఈ రోజున విడాకులు ఎందుకైతేనే తెలుసా? తల్లిదండ్రుల వల్ల. ఈ రోజున కుటుంబంలో సమస్యలు 99% భార్యాభర్తల మధ్య సమస్యలు ఎందుకు వస్తాయో తెలుసా? ఎందుకు చెప్పండి? తల్లిదండ్రుల వల్ల. తల్లిదండ్రులను గౌరవించాలి, వాళ్ళకి బాగోగులు చూసుకోవాలి, నేను చేయొద్దండి. కానీ మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవుడి తర్వాత నీ భర్తకి ఇవ్వాలా, నీ భార్యకి ఇవ్వాలి. అది దేవుడు నేర్పిన పద్ధతి. ఎందుకు అంటే, వివాహము అన్ని విషయములలో ఘనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు తీర్పు తీరుస్తాడట. పైన దేనికి లేదు ఈ మాట. ఆతిథ్యం చేయకండి, ఆతిథ్యం చేయకపోతే దేవుడు తీర్పు తీరుస్తాడనలే. నీ వివాహంలో నువ్వు నమ్మకంగా లేకపోతే, ఈ రోజున నీ భార్యకి నీకు టైం ఇవ్వటానికి లేదు. సెల్ ఫోన్లో, టీవీలో నువ్వు రోజంతా గడుపుతున్నావు. నేనేం వ్యభిచారం చేయనండి, నేను వేరే వాళ్ళతో పోనండి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు ఎంత సమయం ఇస్తున్నావు నీ భార్యకు? రేపటి రోజున నీ కాలు ఇరిగితే నీ ముడ్డి గడిగేది నీ భార్య. మొన్న ఒక ఇంటికి పోయాం, ఆయన చాలా మరణావస్థలో ఉన్నాడు, చాలా పెద్ద సిక్నెస్తో ఉన్నాడు. ఆయన ఏమంటాడు, నేను బతికితే, ఈసారి బతికితే మా చెల్లి దగ్గరికి పోతా అంటాడు. నేను చెప్పిన ఆయనకి, అయ్యా నీకు రేపటి రోజున ఏమనైతే నీ ముడ్డి గడిగేది ఎవరో? నీ భార్య, నీ చెల్లి వచ్చి గడగదని చెప్పిన. నీ భార్యకి నువ్వు సమయాన్ని ఎంత ఇస్తున్నావు? వింటున్నారా? నీ భర్తకి సమయం, నువ్వు టీవీ అమ్మడబడిపోతున్నావు, సీరియల్ అని, పిల్లలకి టైం ఇవ్వటం లేదు. దేవుడు తీర్పు తీరుస్తాడట. ఏం చేస్తాడంటే చెప్పండి?
నీవు గినక నీ యొక్క భార్యను కానీ నీ భర్తను కానీ నీ సమయం ఇవ్వటంలో, నీ ధనం ఇవ్వటంలో, నీవు కేరింగ్ ఇవ్వటంలో నువ్వు మోసం చేస్తే దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఈ రోజున కొంతమంది ఇష్టానుసారంగా కాల్స్ చేసుకుంటున్నారు, ఇష్టానుసారంగా చాటింగులు చేసుకుంటున్నారు. పెళ్ళి కానోళ్ళు కూడా నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు కాల్స్ చాటింగులు చేసుకుంటే నీకు దేవుని తీర్పు ఉంటుంది అంటున్నారా. వివాహము పెళ్ళి కానోళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. వివాహం ఏంటో చెప్పండి, అన్ని విషయాల్లో ఘనం. వివాహం కాకముందే నువ్వు కథలు పడ్డావు అనుకో, ఏమైతే దేవుని తీర్పు ఉంటుంది. ఇది దేవుని పద్ధతి. ఇదే పద్ధతి చెప్పండి, దేవుని పద్ధతి. నీ భర్త కళ్ళు నువ్వు కప్పొచ్చు, నీ భార్య కళ్ళు కప్పొచ్చు, కానీ దేవుడి కళ్ళు కప్పుతావా? దేవుడి కళ్ళు కప్పుతావా? నువ్వు పెద్ద తెలియకల్లో అని నువ్వు నీ భర్తని నీ భార్యను నువ్వు మోసం చేయొచ్చు, కానీ దేవుని మోసం చేస్తావా? సో మొదటిది ఏంటో చెప్పండి, దేవుని పద్ధతిలో సహోదర ప్రేమ. రెండోది ఆతిథ్యం. మూడోది కష్టాల్లో బంధకాల్లో. నాలుగోది వివాహము అన్ని విషయములలో ఘనమైనది కదా. కాబట్టి దేవుడు నీవు మోసము చేస్తే దేవుడు ఏం చేస్తాడో తీర్పు తీరుస్తాడు. ఐదోది ఏంటదంటే 5వ వచనం, మన వాగ్దానం ఉన్న 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. హల్లెలూయా. ధనాపేక్ష ఉండొద్దు, డబ్బు మీద ఆశ ఉండొద్దు. ధనాపేక్ష సమస్త కీడులకు ఏంటో చెప్పండి, మూలం. కొంతమంది ఎట్లున్నారంటే ధనాపేక్ష అమ్మడబడి. నేను ఒకసారి ఈస్టర్లో ఒక కథ చెప్పిన, మీకు తెలుసో తెలియదు, నాకు ఒక కళ వచ్చిందని చెప్పిన. ఏం కళ అంటే, నాకు ఒక 1000 కోట్ల, 1000 కాదు 6000 కోట్లు తగిలినాయి నాకు. ఎన్ని కోట్లు చెప్పండి? 6000 కోట్లు తగిలితే ఇక్కడ అందరికీ మనిషికి ఒక 1,00,000 రూపాయలు ఇచ్చి, శ్యామలకు ఒక 1 కోటి రూపాయలు ఇచ్చి, ఎన్ని తగిలినాయి నాకు? 6000 కోట్లు. కళ ఇది. శ్యామలకు 1 కోటి రూపాయలు ఇచ్చి, నా దారి నాది, ఎవ్వరు నన్ను టచ్ చేయొద్దని ఈడ డాబా పైన హెలికాప్టర్ తెప్పించుకొని వెళ్ళిపోయి హైదరాబాద్లో సెక్రటరేట్ కొనుక్కున్నా. మొత్తం సెక్రటరీ అంటే తెలుసుగా, కొనుక్కున్నా. అందరు తెల్లని పెట్టుకున్నా. పని మనుషులు ఎవరు పెట్టుకున్నా చెప్పండి? తెల్లోళ్ళు. అందరు ఇట్లాంటి కోట్లు వేసుకున్నారు. మా ఇంట్లో పని మనుషులు కూడా మామూలు పని మనుషులు కాదు, తెల్లో ల్యాప్టాప్లు పట్టుకొని ఉన్నారు. అయితే ఏదో మీటింగ్కి రమ్మంటే నేను బాత్రూమ్ పోయినా. యాడికి పోయినా? బాత్రూమ్ పోయినా. కళ ఇది. బాత్రూమ్ పోతుంటే లైట్ ఆరిపోయింది, లూజ్ కనెక్షన్ ఉంది. ఏది? సెక్రటరేట్. 6000 కోట్లు. ఎన్ని డబ్బులు ఉన్నాయి? అయితే ఎమ్మటే తెల్లోడు వచ్చి, సార్ నేను లైట్ ఫిట్ చేస్తా అంటే నేనేమన్నానంటే, లేదు నేనే పెడతా అని నిచ్చెనెక్కి లైట్ పెట్టి, ఏమైందంటే నిచ్చెన జారి కింద పడి తలకాయ బయలు చచ్చిపోయాను. నిచ్చెన లైట్ పెట్టడంలో చిన్న లైట్, 10 రూపాయల లైట్ పెట్టేటప్పుడు ఏమైంది, కాలు జారి చచ్చిపోయాడు. అందుకే యేసయ్యన్నాడు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే 6000 కోట్లు ఏమైనాయి అప్పుడు? సో అట్లుంటుంది మన జీవితం. ధనాపేక్ష నీకు పనికిరాదు. నీ పని ఎమ్మడబడి నువ్వు ఆదివారాలు ఎగ్గొట్టుకుంటే, నీ అంత తల తిక్కోడు తెలివి తక్కువడు ఊడలేడు భూమి మీద. ఆదివారాలు పోగొట్టుకుంటే, డబ్బు మీద ఆశపడి ఏం సంపాదించినావు నువ్వంటే ఏముండదు. ఏమైంది లాస్ట్కి? లైట్ ఫిట్ చేస్తుంటే ఒక మనిషి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే. కాబట్టి మనం ఎందుకు ఏమంటున్నాడు దేవుడు? ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన దాంతో తృప్తిగా ఉండండి. నిజానికి ధనానికి ఏమైనా లిమిట్ ఉంటుందా? 6000 కోట్లు వచ్చినా కానీ వాడికి లిమిట్ ఉంటుందా? ఇంకొక 1000 కావాలనుకుంటాడు వాడు. కానీ అందుకే దేవుడు ఏమంటాడు? తృప్తి కలిగి ఉండండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి. నిన్ను ఏమాత్రమునో విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాడు. హల్లెలూయా. ఇది దేవుని వాగ్దానం. ఇంక డబ్బులు లేవా? ఆయన ఏం చెప్పిండు? నిన్ను విడువను, ఎడబాయను. నీకు తినటానికి లేదా? పర్వాలేదు, తృప్తి కలిగి. 6వ వచనం చూడండి. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడును, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. హల్లెలూయా. ఈ వాగ్దానం నీలో నెరవేరితే, ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మితే నువ్వు డైరెక్ట్గా చెప్పొచ్చు,
దేవుడు నాకు సహాయుడు, మనిషి ఏం చేస్తాడు రానొచ్చు. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ వాడు నరమాత్రుడు, వాడు నాకేం చేస్తాడు. సో ఫస్ట్ది ఏంటి? సహోదర ప్రేమ. రెండోది ఆతిథ్యం. మూడోది బంధకాల్లో కష్టాల్లో ఉన్నవాడిని చూసుకోవాలి. నాలుగోది వివాహము కుటుంబ జీవితానికి ఘనతనివ్వాలి. ఐదోది ధనాపేక్ష కలిగి ఉంది. ఆరోది ఏంటంటే మీ సేవకుల్ని గౌరవించాలి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. కింద 17వ వచనం చూడండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసి ఉన్నది. వారు మీ ఆత్మలు కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వాళ్ళ మాట విని వాళ్ళకి లోబడియుండి అంటున్నాడు. హల్లెలూయా. ఆరోది ఏంటంటే సేవకుల్ని గణపరచాలా, సేవకులకు లోబడి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మీకు వాక్యం బోధిస్తున్నారు, మీకోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఇది దేవుని పద్ధతి. ఇదేంటో చెప్పండి? సేవకుడు కూడా మనిషేగా అనుకుంటారు. అది ఎవరి పద్ధతి చెప్పండి? మానవ పద్ధతి. దేవుని పద్ధతి ఏంటంటే వాళ్ళు మీ పైన నాయకులుగా ఉన్నారు, మీ మందని కాస్తున్నారు, మీకు వాక్యం బోధిస్తున్నారు కాబట్టి వాళ్ళకి లోబడి. ఏడోది ఏంటంటే మనము ప్రభువుని ఆరాధించాలి. ఎల్లప్పుడూ ప్రభువుని. 15వ వచనం చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. హల్లెలూయా. మనము ఈ దేవుణ్ణి ఎప్పుడు ఆరాధన చేయాలి. మందిరాన్ని మిస్ చేసుకోవద్దు, దేవుని వాక్యాన్ని మిస్ చేసుకోవచ్చు. ఇది దేవుని పద్ధతి, ఇది ఆశీర్వాదం గల పద్ధతి. నేను 7 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటంటే సహోదర ప్రేమ నిలువరముగా ఉండండి. రెండోది ఆతిథ్యం చేయ మరవద్దు. మూడోది కష్టాలు బంధకాల్లో ఉన్న వారికి సహాయం చేయండి. నాలుగోది వివాహాన్ని కుటుంబ జీవితాన్ని నీవు నిర్లక్ష్యము చేయొద్దు. ఐదోది ఏంటి? ధనాపేక్ష ఉండొద్దు. ఆరోది ఏంటి? సేవకులకు సన్మానించి లోబడి ఉండాలా. ఏడోది ఏంటంటే నువ్వు ఎప్పుడు ఆరాధన మనస్సు, ఆరాధన స్వభావము కలిగి ఉండాలి. రండి తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మానవ పద్ధతి, దేవుని పద్ధతి అని మనం చూసి ఉంటున్నాం. నీవు మానవ పద్ధతిలో వెళ్తావా, దేవుని పద్ధతిలో వెళ్తావా? నీవు మానవ పద్ధతిలో వెళ్తే దాని అంతము మరణము, దాని అంతము బాధ, దాని అంతము శిక్ష, దాని అంతము శ్రమ అని చూసాం. కానీ నువ్వు దేవుని పద్ధతిలో వెళ్తే దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను ఎన్నడూను ఎడబాయను, నిన్నెన్నడు ఏమాత్రమును విడువను అంటున్నాడు. దేవుడు నీతో మాట్లాడతాడు, నీ సకల ప్రయాణములలో నీకు తోడుగా ఉంటాడు. వారి సమస్త ప్రయాణములలో ఇలాగునే జరిగను అని మనం చూస్తుంటున్నాం. నువ్వు ఎవరిని మోసం చేస్తున్నావు? 2024 ప్రయాణం ఏ విధంగా ఉంది? 2025 ప్రయాణం నీవు మారి రూపాంతరము చెందితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకసారి మన హృదయాలు మనం పరీక్ష చేసుకుందాం. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. దేవుడి కోసము నీవు దేవుని పద్ధతిలో బతకాలనుకుంటున్నావా? నీ ప్రార్థన జీవితం గురించి నువ్వు తీర్మానం చేసుకో. నీ వాక్య జీవితం గురించి నువ్వు తీర్మానం చేసుకో. నేను చెప్పిన 7 విషయాల గురించి తీర్మానం చేసుకో. నీ కుటుంబ జీవితం గురించి తీర్మానం చేసుకో. నా భార్యను ఎప్పుడు మోసం చేయనని తీర్మానం చేసుకో. నా భర్తను ఎప్పుడు మోసం చేయనని తీర్మానం చేసుకో. నా పిల్లలకు నేను సమయాన్ని ఇస్తానని తీర్మానం చేసుకో. ధనాపేక్ష లేకుండా ఉంటానని తీర్మానం చేసుకోండి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయనే చెప్పాడు, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీ ప్రయాణాల్లో నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఎవరైనా తీర్మానం చేసుకొని నా కోసం ప్రార్థన చెయ్యన్నా అని మీరు ఒకవేళ దేవుని ఎదుట మీ తీర్మానము దేవునికి చూపించదలుచుకుంటే అందరు కళ్ళు మూసుకొని ఉండగా దయచేసి మీ హస్తాన్ని పైకెత్తి చూపించండి. అందరు కళ్ళు మూసుకొని ఉండగా నేను తీర్మానం చేసుకుంటున్నా, దేవా నాకు సహాయం చేయండి. దేవుడు నీ హస్తాన్ని చూస్తాడు. దేవా నన్ను మార్చు, దేవా నేను నీ పద్ధతిలో వెళ్ళాలనుకుంటున్నా.
అని ఎవరైనా, ఇంకెవరైనా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయచేసి ఎత్తిన వారు దించండి. ఇంకెవరైనా నేను దేవుని పద్ధతిలో వెళ్ళాలనుకుంటున్నానని తీర్మానం చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా దేవా, మా ప్రభువా, మేము దేవుని పద్ధతిలో మా ప్రయాణము సాగించడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. ఇశ్రాయేలీలో మొదటి సంవత్సరములో నాయన వారి ప్రయాణంలో విఫలమవుతూ వచ్చారు. వాళ్ళు నాయన బంగారు దూడను చేసుకున్నారు. కానీ వారు 2వ సంవత్సరంలో నాయన నీ మహిమ దిగి వచ్చింది నాయన. నువ్వు వాళ్ళని క్షమించావు, నీకు వందనాలు తండ్రి. మేము ఈ 2025వ సంవత్సరంలో నీ పాదాల దగ్గరికి వచ్చి నీ క్షమాపణ అడుగుతుంటున్నాం. మా కుటుంబ జీవితంలో మేము నమ్మకంగా ఉంటాం. నీ తీర్పుకు దూరంగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభా, మేము ప్రేమ కలిగి ఆతిథ్యం ఇస్తున్నాను, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటూ తండ్రి ప్రభా, ధనాపేక్ష లేకుండా సేవకులను సన్మానిస్తూ ఆరాధన చేసే వారముగా ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. దానియేలు వలె నాయన ప్రార్థనా జీవితం కలిగి ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి నాయన. తీర్మానం చేసుకున్న ప్రతి నీ బిడ్డను నీవే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నీకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.